రోజుల జీతం చెల్లించాలి, నెల మొదటి రోజుల జీతాలు చెల్లించాలి. ఎక్స్ప్రెస్ ప్రభుత్వమే నడుచుతున్న ద్వారా నిర్వహణ చేయాలి. వేతనం 26,000 రూపాయలు చెల్లించాలి. కనీస వేతనం అమలు చేయాలి. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ 102 సిబ్బంది ఆందోళన చేపట్టారు. ఈ నెల 31తో టెండర్ ముగియనున్న నేపథ్యంలో చాలని జీతాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. గత 9 సంవత్సరాలుగా నెలకు 7,870 జీతంతో పనిచేస్తున్నామని, ఈ అరకొర వేతనంతో కుటుంబ పోషణ భారంగా మారిందని వారు తెలిపారు. కొత్త టెండర్లలో డ్రైవర్ల కనీస వేతనం 18,500 ఉండేలా చూడాలని, తమ సమస్యలను ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. అనేకసార్లు వినతి పత్రాలు సమర్పించినా స్పందన లేదని, అప్పులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నామని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రానున్న రోజుల్లో నిరసనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ధర్నా చేయడానికి కారణం ఏంటంటే రేపు మార్చి 31తో ఈ యొక్క టెండర్ అనేది ముగుస్తుంది. మేము 2015 నుంచి తల్లిబిడ్డలో పనిచేస్తున్నాం. ఆ రోజు ఏదైతే 7,800 రూపాయలకి జీతం నియమించారో ఇప్పటికీ కూడా అదే జీతం అనేది మాకు గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. కావున ఈరోజు ఈ పెరిగిన నిత్యావసరాలు ధరలు పెట్టి కనీసం 26,000 రూపాయలు వేతనం చెల్లించాలని మేము మరీ కోరుతున్నాము. అలాగే మాకు కనీసం ఆఫ్ కోర్సులు అయినా సరే చేసినట్లయితే మాకు ఎంత విధంగా మా డ్రైవర్స్ అందరికీ మేలు కుదురుతుంది. మేము రాష్ట్ర వ్యాప్తంగా 550 మంది డ్రైవర్స్గా పనిచేస్తున్నాము. మేము 2015 నుంచి కూడా మేము ఇదే దాంట్లో పనిచేయడం జరుగుతుంది. కావున మా యొక్క డిమాండ్స్ అంటే ప్రజెంట్ కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని మరీ కోరుతున్నాము. రేపు ఏ కాంట్రాక్ట్ తీసుకున్నా సరే కనీసం మా జీతాలని దృష్టిలో పెట్టుకొని రేపు తీసుకునే కాంట్రాక్ట్ ఎవరైనా సరే మాకు గవర్నమెంట్కి అనుకూలంగా సానుభూతిగా తెలపాలని మరీ కోరుతున్నామండి. మా డిమాండ్స్ వచ్చేటప్పటికల్లా ప్రతి ఒక గవర్నమెంట్ సెలవు అయినప్పటికల్లా మాకు సెలవులు ప్రొవైడ్ చేయలేదు. గవర్నమెంట్ సెలవులు అనేది తప్పకుండా మాకు ప్రవేశపెట్టాలి. పబ్లిక్ హాలిడేస్ అనేది కల్పించాలి. పండగ అయినా సరే, ఆదివారాలైనా, వీక్లీ ఆఫ్ అయినా సరే మాకు కన్ఫర్మ్గా అమలు చేయాలి. అదేవిధంగా వెహికల్ మెయింటెనెన్స్ సరిగా ఏ కాంట్రాక్ట్ వచ్చినా సరే మాకు పట్టించుకోవట్లేదు. కనీసం వెహికల్ మెయింటెనెన్స్ కోసం ముందుగానే ప్రతి ఒక్క డ్రైవర్ దగ్గర మినిమం 5,000 రూపాయలు బడ్జెట్ ఉంచేలాగా ఈ టెండర్ అనేది తీసుకోవాలి. ఏ టెండర్ తీసుకున్నా సరే సమయానికి జీతాలు 1వ తారీఖులో వచ్చేలాగా మాకు కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ యొక్క డిమాండ్స్ని మేము మా సిఐటి వాళ్ళతో చెప్పడం జరిగింది. మా సిఐటి కూడా మాకు మద్దతు తెలిపింది. కావున నేను నా డిమాండ్స్ అయితే మేము చెప్పడం జరిగింది. అలాగే సహాయ కార్యదర్శి అనంతపురం జిల్లా ఈరోజు ఏదైతే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ 102 సంబంధించి రేపు 31వ తారీఖు మార్చి ముగుస్తుంది. ఈ టెండర్ని వెంటనే పునరుద్ధరణ చేస్తూ వీళ్ళకి ఏదైతే రావాల్సినటువంటి కనీస వేతనం పెరుగుతున్న అనుగుణంగా కనీస వేతనం చెల్లించాలి. అదే కాకుండా గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నప్పటికీ పిఎఫ్పిఎస్ఐ సక్రమంగా వీళ్ళ యొక్క అకౌంట్లో జమ చేయకపోవడం ఒక భాగమైతే వీళ్ళు కనీస వేతనం ఈరోజు లేకుండా పోయింది. కాబట్టి ఖచ్చితంగా పెరుగుతున్న అనుగుణంగా కనీస వేతనం వెంటనే అమలు చేయాలి. ఏదైతే ప్రభుత్వం చెబుతున్నటువంటి గెజెట్ ప్రకారం కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. లేదా ఇటీవల కాలం ఏదైతే గెజెట్ ఇచ్చి ఉన్నారో 18,600 రూపాయలైనా కనీసం వీళ్ళ అకౌంట్ వేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్తో ఈరోజు సిఐటిగా వీళ్ళకి సంబంధించి చేసేటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మేము సిఐటిగా పూర్తి వర్క్ చేస్తున్నాం. రాబోయే కాలంలో వీళ్ళ సమస్య ఏదైతే ఉందో పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో ఖచ్చితంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా 500 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అవసరమైతే ఒకటిగా చేస్తూ భవిష్యత్తు పోరాటానికి మనం తీసుకెళ్తాం. ఎందుకంటే ఈరోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వీళ్ళే కాకుండా ఒక పర్మనెంట్ ఉద్యోగం ఉన్నారనుకుంటే వాళ్ళకి రావాల్సిన రాయితీలు ఈరోజు అనేకమిస్తున్నారు. ఈరోజు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అనేది మండల కేంద్రం నుంచి చివరి గ్రామాల వరకు ఏజెన్సీలో అనేక ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి రోడ్డు లేని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు వాళ్ళు సేవ దృక్పథంతో ఈరోజు తక్కువ జీతంతో ఈరోజు చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఈరోజు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని చెప్పి ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఏదైతే 31వ తారీఖు ముగుస్తున్నటువంటి ఈ యొక్క టెండర్ ఏదైతే ముగుస్తుందో దాన్ని వెంటనే పునరుద్ధరణ చేసి ఈ యొక్క
500 కుటుంబాలని ఖచ్చితంగా జీవనోపాధి చూపించాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన భవిష్యత్తులో ఉచితంగా పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా సిఐటి అందరూ చెప్పడం మేము హెచ్చరిస్తున్నాం.